వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను లక్ష్మీగూడలో ఉన్నా. సో చూసుకోవచ్చు, మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు. సో ఈరోజు 18th డిసెంబర్ 2024. సో 11 అవుతుంది. మేమైతే 11కి వీడియో తీస్తున్నాము. వెనస్డే ఈరోజు అయితే ఆల్రెడీ మార్నింగే ఎప్పుడో వచ్చి లక్ష్మీగూడ విలేజ్ ఇది. సో ఆరంగార్ సైడు మొత్తం డిస్ట్రా చేసి వెళ్ళిపోయారు. మొత్తము ఇరగొట్టేశారనమాట. రోడ్కి పైన ఉన్నాయే ఇరగొట్టకుండా ఇండ్లు కూడా ఇరగొడుతున్నారేమో అని నా డౌట్. సో అక్కడ ఎక్కడన్నా ఉంటే నేను అది కూడా చూపిస్తాను మీకు. సో ప్రజెంట్ అయితే లోపల ఉన్నాయి కూడా. సో చూడండి, ఇది బస్ స్టాప్ దగ్గర గవర్నమెంట్ స్కూలు. సో పలగొట్టేసిండ్రు. సో అటు సైడ్ కూడా, అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి వస్తున్నారు. మరి అది ఒకసారి చూడాలి. అది గవర్నమెంట్ స్కూల్ లక్ష్మీగూడ సైడు. అంటే రోడ్కి అడ్డంగా ఉన్నాయి. ఇది మొత్తం జేసీబీతో ఇరగొడుతున్నారు. ఇవి కొంచెం బాగానే ఉన్నాయి, చెప్పలేము, తర్వాత వస్తే రావచ్చు మరి. సో హైడ్రా అనేది నడుస్తుంది. చాలా అలర్ట్గా ఉండండి, ఇంట్లోనే ఉండండి అన్నారు. చెరువు పక్క ఉన్నాయి కానీ, లేదంటే రోడ్ల మీద ఉన్నాయి చేస్తున్నారనమాట. ఇవి ఇంకా పోలేదు అసలు. జేసీబీ అదండి. ఇది వెనస్డే మార్కెట్. మార్నింగ్ 6 నుంచి 12 వరకు ఉంటుంది. ఏమైతే కన్నా ఉంటుంది. కూరగాయల మార్కెట్ 6 నుంచి 12 వరకు ఉంటుంది అనమాట. అయిపోయింది, వీళ్ళు ఇంతవరకు అయితే చేసేసిండ్రు. సో ఇంకా ఎన్ని చూడకుంటారో చూడాలి. నోటీస్ పీరియడ్ ఇచ్చిన తర్వాత చేస్తున్నారు వీళ్ళు ఏదైనా కానీ. సో మహఫిల్ రంగట ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఎదురుగా పెట్టిన షాప్స్ కానీ అవన్నీ తీసేసిండ్రు. జస్ట్ ఎదురుగా ఉన్న పార్ట్స్ తీసిండ్రు అనమాట. అంటే షాప్స్కి ఇలా నోటీస్ పీరియడ్ ఇస్తున్నారు, ఇచ్చిన తర్వాత చేస్తున్నారు. కానీ ఇళ్ళకి కూడా నోటీస్ ఇచ్చి చేస్తున్నారు. సో కొన్ని లోపల ఉన్నాయి, వదిలేసిండ్రు. तिकडे भी येतात ना पक्का. तिकडे
ऐसे रहते नहीं रुकना జరే సో ఇక్కడ వరకు అయితే చేసేసారు. సో ఇప్పుడే యూటర్న్ తీసుకొని జేసీబీ వెళ్ళిపోయింది, ఇంకా పోలీసులు వెళ్ళిపోతున్నారు. సో ఇంకా ఎక్కడ కూల్చే ప్లాన్ ఉందో తెలీదు. మా రాంగ్ టైంతే ఫోన్ ఇక్కడ కూడా కూల్చేశారు చూడండి. లోపలికైతే వెళ్ళలేదు, పైన అనమాట బయట ఉన్నది కూల్చేసిండ్రు సైడ్. సో ఇక్కడ చూసుకుంటే ఇటు సైడ్ ఇంకా పోలేదు, చూడాలి తర్వాత ఏమన్నా తీసేస్తారా లేదా అనేది. సో ఇటు బొంబాయి కాలనీ ఇటు సైడ్ అనమాట. ఇది ఉందా సాగర్ లేక్ ఉంటుంది, చాలా పెద్ద లేక్ ఉంది దీని వెనకాల. సో ఇక్కడ ఇంకా రాలేదన్నమాట తీయడానికి అయితే. ఇటు బ్యాక్ సైడ్లో కూడా బస్తీలో గవర్నమెంట్ ఇల్లు ఉన్నాయి. సో ఇలాంటివి కూడా తీసేయాలి. సో ఇంకా తీయలేదు. దీని వెనకాల గవర్నమెంట్ ఇల్లు ఉన్నాయి, అవి కూడా నోటీస్ పీరియడ్ అయితే ఇచ్చారు. సో అవి తీసేస్తారో ఏమో చూడాలి. ఇదంతా జల్పల్లి ఏరియా సైడు, ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూటు. ఇవన్నీ ఇంకా పోతాయి అనుకుంటా, చాలా ఇంకా రాలేదు. ఎయిర్పోర్ట్ రోడ్ ఇది. సో ఇటు వెళ్తే శ్రీరామ్ కాలనీ, మొత్తము శ్రీరామ్ కాలనీ, మధుబన్ కాలనీ. అటు సైడ్ ఏమైనా జేసీబీస్ వెళ్తున్నాయా చూడాలంటే. శ్రీరామ్ కాలనీలో ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ స్కూల్ ఉంటుంది. సో చూడాలి ఇక్కడ ఏంటి పరిస్థితి అని. శ్రీరామ్ కాలనీ పైన బస్ స్టాప్. ఇక్కడైతే ఏం లేదు ప్రజెంట్. సో అక్కడైతే కూలిస్తున్నారనమాట, అదే వీడియో తీసినా మెయిన్గా. ఇక్కడ శ్రీరామ్ కాలనీలో స్కై స్క్రేపర్ ఉంటుంది ఇక్కడ. ఇది కూడా చెరువు పక్కనే ఉంది చూడండి, పెద్దది 7 floors ఉంది. సో ఈ చెరువు పక్కనే స్కై స్క్రేపర్. ఇటు సైడ్ కూడా పోతాయని చెప్పి ఆల్రెడీ తీసేసుకుంటున్నారు చూడండి, వాళ్ళే తీసేసుకుంటున్నారు. ఇవన్నీ అన్నమాట చూడండి, బొంబాయి కాలనీ సైడ్ బస్ స్టాప్ దగ్గర.
ఈ వీడియో ఇంతే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ తప్పకుండా చేయండి, షేర్ చేయండి వీడియోని.